హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఈ స్వీట్ చేసుకోవటం చాలా ఈజీ అనే కొంచెం టైం టేకెన్ అనమాట. కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. అలాగే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని కంప్లీట్గా చూసి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం రండి. పచ్చి కొబ్బరి అండి, ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇలా 2 చెప్పులు కూడా తీసుకోవాలి. ఈ కొబ్బరి చెప్పు నుంచి ఈ కొబ్బరిని ఇలా ఈ విధంగా తొలగించాక ఇలా పైన ఉంటుంది కదా బ్రౌన్ పార్ట్ అనేది తీసేయాలి. ఇలా బ్రౌన్ పార్ట్ తీసడం వల్ల స్వీట్ బాగా రెడీ అవుతుంది. సో ఇది ఉంటే అస్సలు బాగోదు. దీన్ని ఇప్పుడు ఇలా తీసేసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని ఫైన్గా చాలా వీలైనంత మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ ఏం వేయొద్దు, వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న కప్పుతో 1 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా వాటర్ మీకు పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని వేసుకొని కూడా, చూసారా చాలా స్మూత్గా ఇలా తీసుకుంటేనే మనకి కొబ్బరి పాలు ఎక్కువ వస్తాయి. సో ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని, గిన్నెలోకి ఇలాంటి వైట్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఈ క్లాత్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ని అందులో ఇలా వేసుకొని అది కూడా వేసేసి ఇప్పుడు మొత్తం కూడా కొబ్బరి పాలలో పిండుకోవాలన్నమాట. ఈ క్లాత్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలు వస్తాయి, చాలా చిక్కటి పాలు వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో కొబ్బరి పాలు చాలా గట్టిగా పిండుకొని తీసుకోండి. నేను తీసుకున్న వాటికి నాకు చిక్కటి కొబ్బరి పాలు ఇన్ని అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు అటుకులు తీసుకోండి. ఈ అటుకులు పైన పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఎలా గ్రైండ్ చేశాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఈ కొబ్బరి పాలలోకి మనం అటుకుల మిశ్రమాన్ని ఈ విధంగా మొత్తం వేసేయండి. వేసేసి లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఎక్కడ ఉండలు కట్టుకోకుండా గరిటెతో కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉంటే ఇలా ఒక 2 నిమిషాలకి ఈ కొబ్బరి పాలలోకి మనం వేసుకున్న ఈ అటుకుల మిశ్రమం అనేది బాగా మిక్స్ అయ్యి దగ్గర పడుతుంది. చూసారా, ఒక 2-3 నిమిషాలకే ఇలా కొంచెం దగ్గర పడింది. పలుచగానే ఉంటాయి ఫస్ట్, తర్వాత దగ్గర పడుతుంది. వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. 2 కప్పులు లేదంటే 1 కప్పున్నర కూడా తీసుకోవచ్చు. 2 కప్పులు అయితే స్వీట్ ఎక్కువ అవుతుంది. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకొని ఈ బెల్లం సిరప్ అనేది వాటర్ లెవెల్లోకి వస్తే సరిపోతుంది. బెల్లం కరిగిపోతే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఎందులోనైతే మీరు స్వీట్ చేయాలనుకుంటున్నారో ఆ కడాయిని పెట్టుకొని ఇప్పుడు ఇలా బెల్లం సిరప్ ముందుగా రెడీ చేసుకున్నాం కదా, వీటిని ఇలా వడకట్టుకోండి. ఏవైనా నలుకలు ఇసుక ఉంటే పోతుంది. సో ఇలా కడాయిలోకి ఇలా బెల్లం సిరప్ తీసుకున్నాక ముందుగా మనం ఇలా మిశ్రమం పచ్చి కొబ్బరి పాలు ఇంకా అటుకుల మిశ్రమాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మరలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు బెల్లం సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ స్వీట్ మొత్తం కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే రెడీ అవుతుంది. అందుకే కొంచెం టైం టేకెన్, కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా బెల్లం సిరప్లోకి ఈ మిశ్రమం కలిసేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం దగ్గర పడుతుంది. చూసారా, ఫస్ట్ కంటే ఇంకొంచెం థిక్నెస్ వచ్చింది కదా. సో ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఇంకా థిక్గా మారుతుంది. ఇంకా కూడా ప్యాన్కి కొంచెం స్టిక్ అవుతుంది. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టింది. కొంచెం ప్యాన్కి స్టిక్ అవుతుందని చెప్పేసి ఇంకొక 10 నిమిషాల పాటు ఈ స్వీట్ని నేను ఇలా రెడీ చేస్తున్నాను. ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెడీ చేసుకోండి.
చూసారా కొంచెం ఆయిల్ రిలీజ్ అయింది కదా. మనం ఎలాంటి ఆయిల్ వేసుకోవసరం లేదు, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. కొబ్బరి పాలు వేసుకున్నాం కాబట్టి కొబ్బరి పాలలో ఉండే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా ప్లేట్ కానీ ట్రే కానీ మీకు ఎందులో నచ్చితే అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ స్వీట్ కంప్లీట్గా చల్లార్చుకోవాలి. కంప్లీట్గా చల్లార్చుకున్నాక డిమాల్ట్ చేసుకున్నామంటే చక్కగా వస్తాయండి. స్వీట్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఇలాచీ పౌడర్ వేయాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలాచీ పౌడర్ అయితే స్కిప్ చేశాను అనమాట. ఇప్పుడు బాగా కంప్లీట్గా చల్లార్చుకున్నాక డిమాల్ట్ చేసుకుందాము. వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే చక్కగా ప్లేట్ నుండి ఊడొస్తుంది. సో చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ అంచుల వెంబడి ఉన్న వాటిని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకొని తీసేసుకోవటమే. చాలా బాగుంటుంది స్వీట్స్ ఆఫ్ స్టైల్లో. ఇలా ఈ కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్వీట్ ఎవరైనా సరే తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేస్తారు. ఒక డిఫరెంట్ వేలో ఉంటుందన్నమాట. సో మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోండి. నేనైతే ఈ షేప్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ని మీరు సర్వ్ చేసుకోవటమే. చాలా బాగా వస్తుంది కదా. సో ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా యమ్మీగా చాలా బాగుంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోవడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.